ఊపిరి సినిమాలో ఇవన్నీ మిస్ అయ్యాయి. ఊపిరి రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంది, కానీ ఈ సినిమాలో చాలా మిస్ అయ్యాయి. ప్రతి తెలుగు సినిమాలో ఉండాల్సినవన్నీ లేకపోతే ఎలా? మరి అంతలా మిస్ అయినవేంటో చూద్దాం రండి. విలన్ మిస్సు, ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నారే, కనీసం వాళ్ళకి సరిపడా హైట్ అండ్ వెయిట్ లో ఒక్క విలన్ కూడా దొరకలేదేంటండి మీకు? అసలు విలనే లేకుండా సినిమా ఎలా నడిపించేశారండి బాబు. కనీసం కాఫీ తీసుకురావే కోడలా అంటూ ఒక గయ్యాళి అత్త క్యారెక్టర్ను పెట్టినా విలనిజం వచ్చేసేదిగా. మిస్సు మిస్సు, విలను మిస్సు, సీరియస్ ట్విస్టులు మిస్సు. తెలుగు సినిమా అంటే ఏంటి? అబ్బో, ఆ ట్విస్టులు, ఇంటర్వల్ బ్యాంగ్లు, ఇలా ఎన్నో ఉంటాయి. కానీ ఇలాంటివి ఏవి ఊపిరిలో కనిపించలేదేంటబ్బా. అదేంటో పాపం, ఫుల్ ప్లెయిన్ గానే సినిమా అంతా వెళ్ళిపోతుంది. ఎక్కడో ఒక చోట ఏదో ట్విస్ట్ ఇస్తారు అనుకుంటే అలాంటిది ఏమీ ఉండదు. సీరియస్ ట్విస్టులు మిస్సు, ఫైట్స్ మిస్సు. ఏమండి, అసలు ఫైట్స్ లేని తెలుగు సినిమా ఉంటుందా? ఉన్నా హిట్ అవుతుందా? కానీ అదేంటో ఊపిరి మాత్రం ఫైటింగ్స్ లేకుండానే రిలీజ్ అయిపోయింది. సినిమాలో ఒక్క ఫైట్ ఉండదు. అరే, ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారే, ఒక్కటంటే ఒక్క డిషుమ్ అయినా ఉంటుందేమోనని థియేటర్కు వెళ్తే అవి పూర్తిగా మిస్సు. రొమాంటిక్ డ్యూయట్స్ మిస్సు. నాగార్జున రొమాంటిక్ కింగ్, కార్తీ యంగ్ హీరో. ఇలాంటి వాళ్ళిద్దరిని పెట్టుకుని 6 పాటలు వేసుకోకుండా సింపుల్గా లాగించేశారేంటి? ఏదో ఒక పాట ఉందిలేండి, పెట్టారులేండి. కానీ కింగ్తో కనీసం ఒక్కటంటే ఒక్క సాంగ్ అయినా, డ్రీమ్లోనైనా రొమాంటిక్గా స్టెప్స్ వేస్తే అయిపోయేదిగా. ఏంటో రొమాంటిక్ ఫార్ములాను అస్సలు పట్టించుకోనే లేదు. రొమాంటిక్ డ్యూయట్స్ మిస్సు, సీరియస్ ఫ్లాష్ బ్యాక్ మిస్సు. అబ్బో, ఆయన గురించి ఏమనుకుంటున్నావు? ఒకప్పుడు ఆయన ఏంటో తెలుసా అంటూ సీరియస్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంటే కళ్ళు అప్పగించి చూడటం తెలుగు ఆడియన్స్ కు చాలా ఇష్టం. ఊపిరిలో ఆ రేంజ్ ఫ్లాష్ బ్యాక్ లేదేంటండి? ఉన్న ఒకటి చాలా సింపుల్ ప్లెయిన్ ఫ్లాష్ బ్యాక్. అసలు ఇది తెలుగు వాళ్ళకి ఎలా కుదురుతుందండి? ఎలా? హౌ? భాషా రేంజ్ లో ఫ్లాష్ బ్యాక్ మిస్సు. నెగిటివ్ ఫీలింగ్స్ మిస్సు. తెలుగు సినిమా అంటే ఎలా ఉండాలి? ఆ ఈగోలు, క్లాషులు, కోపాలు ఏ రేంజ్ లో ఉండాలి? ప్రేక్షకుడికి ఆవేశం ఎక్కువైపోయి కుర్చీలకు వేసిన కవర్లు చింపేయాలి. ఆ రేంజ్ ఫీలింగ్స్ ఉంటేనే తెలుగు సినిమా. కానీ ఊపిరిలో ఏంటండి, ఒక్క నెగిటివ్ ఫీలింగ్ రాదు. సినిమా అంతా ఒకటే ఆహ్లాదకరమైన ఫీలింగ్ వస్తుంది. నెగిటివ్ ఫీలింగ్స్ పూర్తిగా మిస్సు. కామెడీ ట్రాక్ మిస్సు. బ్రహ్మానందమేడి, రఘుబాబేడి, అసలు కమీడియన్స్ లేకుండా సినిమా తీస్తారండి మన తెలుగు వాళ్ళు? ఎంత ధైర్యం ఉంటే సినిమాని ఇలా తీస్తారు? నాగ్ కార్తీలతోనే సినిమా కామెడీని నడిపించి పండించేశారు. ఆ సపరేట్ ట్రాక్లు ఎక్కడ? రొటీన్ కామెడీ ఎక్కడ? అది మిస్సు. తెలుగు ప్రేక్షకులు సినిమా చూసి బయటకు వచ్చేలోపు ఒక్కొక్కళ్ళు 4-5 కర్చీఫ్లు తడిపోయాలి. వాటర్తో కాదండి, కన్నీటితో. ఆ సెంటిమెంటు, ఇన్నాళ్ళు ఇంత బాధ గుండెల్లో దాచుకుని నవ్వుతూ తిరిగావా బాబూ అంటూ సెంటిమెంట్ డైలాగులు. ఇలా ఎంత సెంటిమెంట్ ఉండాలి? కానీ ఊపిరిలో ఆనందం తప్ప బాధ రాదు. మిస్సింగ్ అండి, కన్నీళ్లు పూర్తిగా మిస్సింగు. అదండి విషయం. మరి మీరు సినిమాకు వెళ్తారో లేదో తెలియదు, కానీ సినిమాలో ఇప్పటి వరకు చెప్పినవన్నీ మిస్సింగే. రొటీన్ రొడ్డగొట్టుడు కథలే చూద్దాము అనుకునే వాళ్ళు మాత్రం ఊపిరి హాల్ చుట్టుపక్కల మాత్రం వెళ్ళొద్దు. కానీ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ, ఒక మంచి డిఫరెంట్ మూవీ చూడాలి అనుకునే వాళ్ళకి మాత్రం ది బెస్ట్ చాయిస్ ఊపిరి. మరి మీకు కావాల్సిన రొటీన్ ఎలిమెంట్స్ అయితే ఉండవు, అన్నీ మిస్సింగ్ మరి.